హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు సండే వ్లాగ్ అండి. సండే రోజు మేము మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నాము. మేము ఎలా పెడుతున్నామో మీకు చూపిద్దామని ఈ వీడియో షూట్ చేశాను. ఏంటి ఎండాకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నారు అనుకుంటున్నారా? అదేం లేదండి, మేము ఎప్పుడైనా కొంచెం లేట్గానే మామిడికాయ పచ్చడి పెడతాము. ఎందుకంటే ఎండలు బాగా ఉన్న సమయంలో మామిడికాయ పచ్చడి పెడితే ఏమవుతుందంటే ఆ ఎండకి మామిడికాయ యొక్క గట్టిదనం కోల్పోయి మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకోసం కొంచెం ఎండలు తగ్గిన తర్వాతనే మేము ఎప్పుడైనా మామిడికాయ పచ్చడి పెడతాము. కాకపోతే ఈసారి కొంచెం లేట్ అయింది, కొన్ని పనులు ఉండే దానివల్ల లేట్ అయింది. మేము ఎప్పుడైనా అంతే లేట్గానే పెడతాము. ఇలా అయితే మామిడికాయ పచ్చ గట్టిగా ఉంటుంది, ఎన్ని రోజులైనా కూడా త్వరగా మెత్తగా అయిపోదు అనమాట. ఏమీ లేదండి, చాలా సింపుల్ ఆవకాయ పెట్టడము. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అసలు ఏం తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి మీరు ఈజీగా మామిడికాయ పచ్చడి పెట్టుకోవచ్చు. ఏం లేదు, జీలకర్ర మెంతులు వేయించుకొని మిక్స్ పట్టాలి, ఆవాలు కూడా మిక్స్ పట్టుకోవాలి. అయితే దీనికి కొలత ఏంటంటే నేను 15 మామిడికాయలు తీసుకున్నాను. 15 కాయలకి ఒక 100 గ్రాముల జీలకర్ర, 100 గ్రాములు మెంతులు, పావు కేజీ ఆవాలు తీసుకున్నాను, పావు కేజీ వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఆ కొలత మీరు పాటించుకోండి. ఒకవేళ మీరు కాయలు ఎక్కువ తీసుకుంటే కొంచెం ఈ మిశ్రమాల క్వాంటిటీ కూడా కొంచెం పెంచుకోండి. అంతే అండి, ఏం లేదు. వీటన్నింటినీ ఒక్కొక్కటిగా మనం కలుపుకోవాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ ఒకటేసారి వేసేసి మొత్తం ఒకటేసారి కలిపేస్తారు, త్వరగా పని అయిపోతుంది అని. కానీ అలా చేసే పచ్చడి అస్సలు టేస్ట్ ఉండదు. ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేస్తూ మంచిగా కలపాలి. కలపడంలోనే ఆవకాయకి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను జీలకర్ర మెంతుల పొడిని వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఈ పొడి మొత్తం ఆ ముక్కలకి మొత్తం పట్టించిన తర్వాత, అది బాగా కలిసిన తర్వాత అప్పుడు ఇంకొక పొడిని వేయాలి తప్పించి అన్నీ ఒకటేసారి వేస్తే మాత్రం అంత టేస్ట్ ఉండదు నాకు తెలిసి. మేమైతే ఇలాగే పెట్టుకుంటాము. నాకు కూడా ఆవకాయ పెట్టడం రాదు, అయితే మా అమ్మ నేర్పించిందండి నాకు. నేను అప్పటి నుంచి ఇలాగే పెట్టుకుంటాను ప్రతి సంవత్సరం. చాలా ఈజీ, ఎవరికైనా చేసుకోవచ్చు. అమ్మో ఆవకాయ అంటే పెట్టాలా, ఖరాబ్ అవుతుందేమో అని ఏం టెన్షన్ ఏం పడొద్దు, చాలా అంటే చాలా ఈజీ. ఇప్పుడు నేను ఆవపిండి వేస్తున్నాను. ఆవపిండి కూడా వేసుకొని బాగా ముక్కలకి పట్టించేలాగా బాగా కలపాలి. ఆ పిండి మొత్తం ప్రతి ఒక్క ముక్కకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇంకొకటి వేసుకొని కలుపుకోవాలి, కానీ అన్నీ ఒకటేసారి కలుపుకోవద్దు. మా ఇంట్లో అందరికీ మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఏ కూర ఉన్నా కూడా ఖచ్చితంగా ఆవకాయ ముక్క ఉండాల్సిందే అన్నంలోకి. ఇప్పుడు నేను పేస్ట్ వేస్తున్నాను, వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా అంతే, ప్రతి ఒక్క ముక్కకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే ఆ స్మెల్ మీకే తెలిసిపోతుంది. కలుపుతుంటే స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ తోటే తెలిసిపోతుంది అది ఎంత బాగుంటుంది అనేసి. వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని బాగా కలపాలండి, అంతే, ఏమీ లేదు. కాకపోతే మామిడికాయ పచ్చడి పర్ఫెక్ట్గా రావాలంటే మనకి ఎన్ని కాయలకి ఎంత ఉప్పు పడుతుంది, ఎంత కారం పడుతుంది, ఎంత క్వాంటిటీలో మనం పొడులను తీసుకోవాలి అనేది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. మిగతాది మొత్తం ఈజీనే ఉంటుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి పేస్ట్ మొత్తం ముక్కలకి ఎలా పట్టి మీకు తడిలాగా కనిపిస్తుందో, ప్రతి ఒక్కటి ముక్కలకు పట్టింది చూడండి, అట్లా పట్టాలన్నమాట కలిపినప్పుడు. అది ఆవకాయకి టేస్ట్. నేను కారం మాత్రం ఒక సేర్ అంటారు కదా, ఈ డబ్బాతోటి 2 డబ్బాలు తీసుకున్నానండి. 2 డబ్బాల కారంకి 2 చిన్న టీ గ్లాసుల ఉప్పు తీసుకున్నాను. ఆ క్వాంటిటీ అయితే నాకు అర్థమవుతుంది. ఈ డబ్బా కారానికి ఒక చిన్న టీ గ్లాస్ ఉప్పు అనమాట. ఎన్ని డబ్బాల కారం పోస్తే అన్ని గ్లాసుల ఉప్పు పోసుకుంటే పర్ఫెక్ట్ కొలత అనమాట. నాకైతే ఇది బండ గుర్తు, నేనైతే ఇట్లనే మెజర్మెంట్ చేసుకొని పెడతా అనమాట. ఎవరికి ఎలా మెజర్మెంట్స్ ఈజీగా అర్థమవుతాయో వాళ్ళు అట్లా పెట్టుకోవచ్చు. నేనైతే ఇంతే, ఇలాగ పెడతాను. ఈలోపు ఒక 2 కేజీల నూనెని తీసుకొని బాగా వేడి చేసుకోండి.
వేడి చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఆ నూనెని ఇందులో కలపాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు చల్లగైనప్పుడు కలపకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కలపాలండి. అయితే ఉప్పు కారము ఈ మసాలా పొడులు అన్నీ కలిసిన తర్వాత ఆఖరిలో నూనె పోసి కలిపితే సరిపోతుందండి. అయితే నాకు కింది నుంచి కలబెట్టాలంటే బలం సరిపోతలేదు. చాలా లోపల నుంచి తీసినా కూడా కష్టమవుతుంది. చూడండి నూనె ఎలాగో మసిలిందో. అయితే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నూనెలో మనం జీలకర్ర, ఆవాలు, కొన్ని వెల్లుల్లి వేసుకోవాలన్నమాట. అవి ఆ వేడికి కొంచెం మగ్గుతాయి. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయాలి. అవి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేయకూడదు. తర్వాత నూనె వేసి మొత్తం కలిపేసుకుంటే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. అయితే ఇవి ఒక 3 days ఇలాగే ఉంచాలి. 3 days తర్వాత నూనె ఊరుతుంది అనమాట, పైకి తేలినట్టు వస్తుంది. ఇప్పుడు మాత్రం చూడడానికి గట్టిగానే అనిపిస్తుంది. వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది.